నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నాడు వైఎస్ వెంట నడిచిన ఆత్మ నేడు షర్మిలకు అండగా నిలవనుందా? ఇప్పటికే షర్మిలను అందలం ఎక్కించేందుకు ఆ పెద్దాయన చాప కింద నీరులా పావులు కదుపుతున్నారా? రాష్ట్ర విభజనతో చెల్లాచెదురైన పాత కాంగ్రెస్ నేతలందరినీ మళ్ళీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ఎవరా పెద్దాయన, ఏమా కదా? హ్యావ్ ఎ లుక్. ఏపీ రాజకీయాల్లో ఆత్మ అంటే ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా కేవీపీ రామచంద్రరావుకు పేరుంది. రాజశేఖర రెడ్డికి ఆత్మలా, ఆయనకు నీడలా వెన్నంటే ఉన్నారు కేవీపీ. వైఎస్ సీఎంగా ఉన్నంతకాలం పార్టీ విషయంలోనూ ప్రభుత్వ విషయంలోనూ కేవీపీ మార్క్, సలహాలు, సూచనలు ఉండేవి. వైఎస్ పాలన చూసుకుంటే ఆయన తరపున పార్టీ వ్యవహారాలన్నీ కేవీపీ రామచంద్రరావు చక్కపెట్టేవారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించాలన్నా కేవీపీయే చూసుకునేవారు. అంతేకాదు, అసెంబ్లీ సీట్ల విషయంలోనూ మంత్రి పదవుల విషయంలోనూ కేవీపీ మాట చెల్లుబాటయ్యేది. ఇక ఐఏఎస్ల నుంచి ఐపీఎస్ల వరకు కేవీపీ నుంచి అప్పట్లో ఫోన్ వచ్చిందంటే చాలు, వైఎస్ చెప్పినట్లే భావించి ఆయన ఆదేశాలను అమలు చేసేవారు. వైఎస్ మరణం తర్వాత కేవీపీ రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు. కొంతకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్లోనే కొనసాగారు. జగన్ పార్టీ పెట్టినా కేవీపీ వైసీపీలోకి వెళ్ళలేదు. అయితే రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు పడింది. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చింది. అయితే కేవీపీ ఏపీకి చెందినవారు కావడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టలేని పరిస్థితి. అయితే ఏపీలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో మరోమారు ఏపీలో కాంగ్రెస్ యాక్టివ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాడు వైఎస్కు ఆత్మలా ఉన్న కేవీపీ ఇప్పుడు షర్మిల వెంట ఉండి తెర వెనక చక్రం తిప్పుతున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. షర్మిలతో కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలపరిచే బాధ్యతను కేవీపీ భుజాన వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాత కాంగ్రెస్ నాయకులను మళ్లీ పార్టీలోకి రప్పించడం, ఇంకోవైపు జగన్ బాధితులుగా ఉన్న నేతలను కూడా తిరిగి కాంగ్రెస్లో జాయిన్ చేయించుకునే పని చాప కింద నీరులా కేవీపీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. కేవీపీతో గతంలో సాన్నిహిత్యంలో మెలిగినటువంటి రాజకీయ నేతలను కూడా కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఆయన ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. నాడు కేవీపీతో లబ్ధి పొందిన అనేక మంది రాజకీయ నాయకులు ఇప్పుడు అనేక పార్టీల్లో ఉన్నారు. వారందరితో మాట్లాడి తిరిగి ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేసి వైఎస్ షర్మిలకు అండగా నిలవాలని కేవీపీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆపరేషన్ ఏపీ అంటూ రంగంలోకి దిగినట్టు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవీపీ షర్మిల వెనక ఉండి నడిపిస్తున్నారన్న టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినపడుతోంది. అయితే ఎవరెవరు పార్టీలో చేరతారన్నది తెలియాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. చూడాలి కేవీపీ సపోర్ట్ షర్మిలను అందలం ఎక్కిస్తుందా లేదా అన్నది.